శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. కమ్మవారి ప్రతిష్టను ప్రపంచవ్యాప్తం చేసిన ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, వ్యక్తుల్లో చెరుకూరి రామయ్య ఉరఫ్ రామోజీరావు ప్రముఖులు. యువ పారిశ్రామికవేత్తలకు గొప్ప దార్శనికులు. రామోజీరావు పేరు చెప్తే తెలుగు రాష్ట్రాల్లో గాని, దేశంలో గాని, ఇతర రాష్ట్రాల్లో గాని వెంటనే గుర్తుకొచ్చేది ఆయన మీడియా సామ్రాజ్యం. అందులో భాగమైన ఈనాడు పత్రిక, ఈటీవీ ఛానళ్లు. కానీ ఆయన సృష్టించిన ఓ వ్యాపార సామ్రాజ్యంలో ఇవో మూలకొస్తాయంటే అతిశయోక్తి కాదు. మార్గదర్శి చిట్ ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి తదితర వ్యాపార సంస్థల అధినేతగా ఆయన కొత్త ఒరవడి సృష్టించారు. రంగారెడ్డి జిల్లాలో నిర్మించిన రామోజీ ఫిల్మ్ సిటీ రామోజీరావు కలల పుత్రిక అని చెప్పవచ్చు. రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోని అతిపెద్ద సినిమా స్టూడియోలలో ఒకటిగా పేరుగాంచింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకెక్కింది. 2016లో రామోజీరావును దేశంలోకెల్లా 2వ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ కోరి వరించింది. ఏ పని మొదలుపెట్టినా చివరి వరకు శ్రమించి ఆ పనిలో విజయం సాధించేందుకు పట్టుదలతో కృషి చేయటం, విజయం సాధించటం రామోజీరావు విశిష్టత. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న నానుడికి నిలువెత్తు నిదర్శనమాయన. కేవలం తన కుటుంబానికి మాత్రమే కాక తన సంస్థల్లో పనిచేసే కుటుంబాలన్నింటికీ పెద్ద దిక్కుగా నిలిచి ఉద్యోగుల ప్రేమాభిమానాలను అపారంగా సంపాదించుకున్న గొప్ప మనిషి రామోజీరావు. జీవించినంతకాలం క్రమశిక్షణకు నిలువెత్తు నిదర్శనంగా భాసిల్లారు. రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న రైతు కుటుంబంలో సుబ్బమ్మ, వెంకట సుబ్బారావు దంపతులకు జన్మించారు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిసేపల్లి గ్రామానికి చెందినవారు. రామోజీరావు తాతగారైన రామయ్య ఆ రోజుల్లో కుటుంబంతో పెరిసేపల్లిని విడిచి పెదపారుపూడికి చేరుకుని అక్కడే నివాసం ఏర్పరచుకున్నారు. తాతయ్య మరణించిన 13 రోజులకు పుట్టారు కనుక రామోజీరావుకు ఆయన తాతగారి జ్ఞాపకార్థం రామయ్య అని పేరు పెట్టారు. రామోజీరావుకు 2 అక్కలున్నారు. పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి, చిన్నక్క పేరు రంగనాయకమ్మ. చిన్నతనంలో రామోజీరావును ఇంట్లో అందరూ ముద్దుగా మురిపెంగా చూసుకునేవారు. పెద్దక్క రాజ్యలక్ష్మి పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లిన తర్వాత రామోజీరావును చిన్నక్క రంగనాయకమ్మ మరింత గారాబంగా చూసుకునేవారు. ప్రాథమిక పాఠశాలలో చేరినప్పుడు ఉపాధ్యాయుడు రిజిస్టర్లో పేరు రాసే సమయంలో తన పేరును రామోజీరావు అని చెప్పి రాయించుకున్న దార్శనికుడు. పెరిగి పెద్దయిన తరువాత ఒక సమున్నతమైన విలువలతో కూడిన వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పాలని ఆయన చిన్న వయస్సు నుండే కలలు కనేవారు. 1947లో గుడివాడలో పురపాలకోన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరారు. 1957లో 6th ఫారం పూర్తి చేసుకుని గుడివాడ కళాశాలలో ఇంటర్, బీఎస్సీ చదివారు. 1961 ఆగస్టు 19న రామోజీరావుకు పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణిదేవిల 2వ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. రామోజీరావుకు పరిచయస్తులైన టి రామచంద్రరావు అడ్వర్టైజింగ్ రంగంలో పనిచేసేవారు. ఆయన్ని చూసి రామోజీరావుకు అడ్వర్టైజింగ్ రంగానికి సంబంధించిన మెళకువలు తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. దానికోసం చదువు పూర్తయిన తర్వాత ఢిల్లీలోని ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్ గా ఉద్యోగంలో చేరారు రామోజీరావు. 3 సంవత్సరాల పాటు అక్కడ పనిచేసిన తర్వాత 1962లో హైదరాబాద్కు తిరిగి వచ్చారు. 1962 అక్టోబర్ నెలలో రామోజీరావు హైదరాబాద్లో మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీని ప్రారంభించారు. ఇది ఆయన జీవితంలో తొలి వ్యాపారం. 1965లో కిరణ్ యాడ్స్ అనే పేరుతో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీని ప్రారంభించారు. 1967-69 మధ్య కాలంలో ఖమ్మంలో వసుంధర ఫర్టిలైజర్స్ పేరుతో ఎరువుల వ్యాపారాన్ని కూడా మొదలుపెట్టారు. 1969లో ఆయన వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని అందించే సమగ్రమైన పత్రిక అన్నదాతను ప్రారంభించారు. 1970లో ఆయన ప్రారంభించిన ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ బాధ్యతలను అప్పట్లో ఆయన సతీమణి రమాదేవి చూసుకున్నారు. ఈనాడు దినపత్రిక రామోజీరావు విజయాలలో ప్రముఖమైంది. రామోజీరావు సాధించిన అద్భుతమైన విజయాల్లో
ఈనాడు దినపత్రిక పాత్ర మరువలేనిది. 1974 ఆగస్టు 10న రామోజీరావు విశాఖపట్నం శివార్లలోని సీతమ్మధార పక్కన నక్కవానిపాలెం అనే ఊరిలో ఈనాడు దినపత్రికను ప్రారంభించారు. అదే సంవత్సరం ఆగస్టు 28వ తేదీన ఈ పత్రికను రిజిస్టర్ చేశారు. 1975 డిసెంబర్ 17వ తేదీన హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభమైంది. 1988 ఫిబ్రవరి 28న సండే మ్యాగజైన్ను, 1989 జనవరి 26న జిల్లా ఎడిషన్లను తీసుకొచ్చారు. 1984లో న్యూస్ టైం పేరిట ఓ ఆంగ్ల దినపత్రికను కూడా ప్రారంభించారు. ఈ పత్రిక 20 ఏళ్ల పాటు నడిచింది. 5000 ప్రతులతో మొదలైన ఈనాడు ప్రస్థానం అనతి కాలంలోనే అత్యున్నతమైన స్థాయికి ఆ పత్రికను ఎదిగేలా చేసింది. ఎప్పటికప్పుడు వార్తల్ని అందించటంలో కొత్త పుంతలు తొక్కడం, స్థానిక వార్తలకు ప్రాధాన్యమివ్వటం లాంటి అనేక కీలకమైన నిర్ణయాలు ఈనాడు దినపత్రికను అగ్రపథాన నిలిపాయి. ఈనాడు జర్నలిజం స్కూల్, ఈనాడు, ఈటీవీ సంస్థల కోసం నిబద్ధత కలిగిన అక్షర యోధుల్ని తయారు చేసేందుకు రామోజీరావు రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ఈనాడు జర్నలిజం స్కూల్ ను ప్రారంభించారు. ఈ జర్నలిజం స్కూల్లో చదువుకున్న విద్యార్థులు నేడు దేశవ్యాప్తంగా అనేక మీడియా సంస్థల్లో ఉన్నత స్థానాల్లో రాణిస్తూ వ్యక్తిగత జీవితాల్లో కూడా సమున్నతమైన స్థానంలో నిలిచి తమ మాతృ సంస్థ అయిన ఈనాడు, ఈటీవీ గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నారు. సినీ ప్రేమికుల కోసం రామోజీరావు సితార పత్రికను ప్రారంభించారు. తెలుగు భాషాభిమానుల కోసం చతుర, విపుల మాసపత్రికలను కూడా తీసుకొచ్చారు. ప్రియా ఫుడ్స్ తో పాటు 1983లో ఉషా కిరణ్ మూవీస్ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్లో అనేక చిత్రాలను నిర్మించారు. కళాంజలి, బ్రిసా, ప్రియా ఫుడ్స్, డాల్ఫిన్ హోటల్, కోలోరమా ప్రింటర్స్, ప్రియా పచ్చళ్లు వంటి రామోజీ గ్రూప్ సంస్థలు ప్రగతి పథంలో అప్రతిహతంగా పయనిస్తున్నాయి. 90వ దశకంలో ప్రపంచంలోనే అతిపెద్ద చిత్ర నగరి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ పరిధిలో నిర్మించారు రామోజీరావు. 1996 నవంబర్ 16వ తేదీన ప్రారంభమైన రామోజీ ఫిల్మ్ సిటీ బిగ్గెస్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్ సెంటర్ గా గిన్నిస్ బుక్ రికార్డులకెక్కింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లాంటి దేశంలోని పలు భాషలకు చెందిన అనేక చిత్రాలు ఈ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్లు చేసుకునేవి. రామోజీరావు నిర్మాతగా మారి ప్రతిఘటన, మౌన పోరాటం వంటి విప్లవాత్మక సినిమాలను నిర్మించి తానే స్వయంగా పంపిణీ కూడా చేశారు. ఓవైపు ప్రియా పచ్చళ్ల వ్యాపారం, మరోవైపు సినిమాల నిర్మాణం, ఇంకోవైపు మీడియా రంగంలో విజయాలు, అటు మార్గదర్శి చిట్స్, ఇలా రామోజీ ఓ పెద్ద సామ్రాజ్యాన్నే సృష్టించారు. 1995లో ఈటీవీ, మీ టీవీ అంటూ బుల్లితెర ప్రయాణాన్ని ప్రారంభించారు రామోజీరావు. అంతర్జాలం వేదికగా వార్తలను అందించేందుకు ఈనాడు .net వెబ్సైట్ ను తీసుకొచ్చారు. ఈటీవీ ఆధ్వర్యంలో 18 భారతీయ ప్రాంతీయ భాషా వార్తా ప్రసార టీవీ ఛానళ్లను నెలకొల్పిన ఘనత రామోజీరావుకే దక్కుతుంది. ఈటీవీ భారత్ పేరిట డిజిటల్ వేదికను కూడా నిర్మించి అరచేతిలో ఉన్న సెల్ ఫోన్లోనే ప్రపంచం నలుమూలలకు చెందిన వార్తలు, విశేషాలను తెలుసుకునే ఏర్పాటు చేసిన మీడియా మొఘల్ రామోజీరావు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుంటూ తానెంచుకున్న ఏ రంగంలో అయినా సరే ముందడుగు వేయడం ఆయన ప్రత్యేకత. రామోజీ ఫౌండేషన్తో రామోజీరావు దేశవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన చోట్ల బీద సాదలకు సూర్య హోమ్స్ పేరిట పక్కా గృహాలను నిర్మించి గూడు, నీడ కల్పించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రభుత్వ సంస్థలకు పక్కా బిల్డింగ్లను నిర్మించి ఆ కార్యాలయాలకొచ్చే సామాన్యులకు చక్కటి సౌకర్యాలను కల్పించింది ఈ సేవా సంస్థ. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆర్టీఏ కార్యాలయ భవన నిర్మాణం దీనికో మచ్చుతునక. రామోజీ ఫౌండేషన్ ఇక్కడ పక్కా భవనాన్ని నిర్మించే వరకు ఇబ్రహీంపట్నం ఆర్టీఏ కార్యాలయానికి వచ్చేవాళ్లు ఎండనక వాననక ఆర్టీఏ కార్యాలయం భవనం ముందు నిలబడి పడిగాపులు పడాల్సి వచ్చేది. ఇలా 2 రాష్ట్రాల్లోనూ ఎన్నో చోట్ల ఎన్నో భవనాలు నిర్మించి ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సామాన్యులకు సౌకర్యాలను కల్పించిన ఘనత రామోజీ ఫౌండేషన్ కి దక్కుతుంది. ఇదంతా ఓ ఎత్తైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వరకు రాజకీయాల్ని సైతం శాసించిన ధీశాలి
రామోజీరావు. ఎన్టీఆర్ నుంచి ప్రారంభించి చంద్రబాబు, వైఎస్ఆర్, మోదీ వంటి రాజకీయ దిగ్గజాలు ఏదో ఒక సమయంలో రామోజీ ఆశీస్సులు తీసుకున్నవారే. ఇప్పటికీ రామోజీరావు మద్దతు కోసం రాజకీయ పార్టీలు ఆయన ఇంటికి క్యూ కడుతూనే ఉన్నాయి అంటే రాజకీయాలపై, ప్రభుత్వాలపై ఆయన ప్రభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అవార్డులు ఆయన తలుపు తట్టాయి. ఇలా కమ్మవారి ప్రతిష్టను రాష్ట్రం, దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తం చేసిన మేరు నగధీరుడు చెరుకూరి రామోజీరావు. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.